ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు కెమిస్ట్రీ పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ ఏ విధంగా ఉంది, మార్చ్ 2024 కెమిస్ట్రీ పేపర్ 1 తెలుగు మీడియం పేపర్. ఇది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటిది. ఒకసారి మోడల్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం చేయడం జరుగుతూ ఉంది. రైట్, డైరెక్ట్గా క్వశ్చన్స్కి వెళ్తున్నట్లయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్స్ సెక్షన్ ఏలో లిథియం లవణాలు చాలా వరకు ఆర్ద్రీకృతమై ఉంటాయి ఎందుకు? ఇది ఫస్ట్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. అట్లాగే సిఓడి అడుగుతున్నాడు, వెరీ ఇంపార్టెంట్. తర్వాత పిహెచ్ అడిగాడు. తర్వాత డాల్టన్ పాక్షిక పీడనాల నియమం అడిగాడు. అట్లాగే ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఇది చూసుకోండి. అట్లాగే నీటి ఆయనిక లబ్ధం అడిగాడు. నెక్స్ట్ 7th క్వశ్చన్ తీసుకున్నట్లయితే మెగ్నీషియం లోహాన్ని గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ 2 ధర్మాల గురించి అడిగాడు. 9th క్వశ్చన్ ఉష్ణగతిక శాస్త్రం 3వ నియమం గురించి అడిగాడు. అట్లాగే ఎథిలిన్ నుంచి ఇథైల్ క్లోరైడ్ ఎలా తయారు చేస్తారు, ఇది ఒకటి. నెక్స్ట్ నెక్స్ట్ అక్కడికి మనకు 10 క్వశ్చన్స్కి 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ బి సెక్షన్ బిలోకి వెళ్ళినట్టయితే చలద్వాయు సమీకరణం నుండి బాయిల్ చార్లెస్ నియమాన్ని ఏ విధంగా మనము డిరైవ్ చేయొచ్చు అనే దానిపైన క్వశ్చన్ వచ్చింది, 11th క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ 12th క్వశ్చన్ బ్యాలెన్స్ రియాక్షన్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో తుల్యం చేయమన్నారు. నెక్స్ట్ PCl5 స్ట్రక్చర్ గురించి అడిగారు. హైడ్రోజన్ బంధం వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు క్వశ్చన్. 14th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. అట్లాగే 15th క్వశ్చన్ KPKC మధ్య సంబంధం గురించి అడిగాడు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇంధనంగా హైడ్రోజన్ గురించి వ్రాయమన్నాడు, యూజర్స్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ బోరాక్స్ పూస పరీక్ష ఎప్పుడు అడుగుతుంటాడు కాబట్టి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంకా 18th క్వశ్చన్ అయితే స్టాక్ క్వశ్చన్, ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది, డైమండ్ గ్రాఫైట్ సంబంధించి డిఫరెన్సెస్. సో టోటల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ సికి వెళ్ళినట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్లో మీకు 19th క్వశ్చన్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ చాప్టర్లో వస్తుంది. ఫస్ట్ చాప్టర్లో 2 ఇంపార్టెంట్ ఎస్ఏలు ఉంటాయి. ఒకటి హైడ్రోజన్ స్ట్రక్చర్ అడుగుతాడు, అంటే హైడ్రోజన్ పరమాణు నిర్మాణము, బోర్స్ మోడలు. రెండవది క్వాంటమ్ నెంబర్స్ అనమాట. మీకు బోర్స్ మోడల్ అయినా అడగచ్చు, క్వాంటమ్ నెంబర్స్ అని, ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి 2 నేర్చుకోండి, ఒకటి గ్యారంటీ. అది 19th క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్కి అయితే అయనైజేషన్ ఎనర్జీ పైన అడిగారు. 21st క్వశ్చన్ వచ్చి ఆర్గానిక్లో అడిగారు. సో ఎస్లీన్ ఎట్లా తయారు చేస్తారో, ఎస్లీన్ వాటర్తో కానీ ఓజోన్తో ఎట్లా చర్య జరుగుతుందని రాయమన్నారు. సో వెరీ ఈజీగా ఇచ్చారు. ఇది మార్చ్ 2024లో అంటే మొన్న వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు. ఇది మోడల్ పేపర్గా పెట్టుకొని దీంట్లో ఆన్సర్స్ కూడా మీకు త్వరలో ఇచ్చేస్తాము. సో ఇది క్వశ్చన్ పేపర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి. అందరూ కూడా 60కి 60 మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. 60 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు 60 మార్క్స్ అని కామెంట్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 60 మార్క్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము దీని ఆన్సర్స్ కూడా త్వరలో కూడా పంపించేస్తాం, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనము దీని ఆన్సర్స్ కూడా త్వరలో కూడా పంపించేస్తాం, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.